హలో గాయ్స్! అగ్ని పరీక్ష 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో కాల్స్ వచ్చాయా? మళ్ళీ జడ్జెస్ ఎవరొస్తారు? కాల్స్ వచ్చిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరెవరికి ఏ ఏ టైంలో కాల్స్ వచ్చాయి, ఎవరెవరు జూమ్ మీటింగ్‌లోకి పోయిండ్రు, కొంతమంది నేమ్స్ కూడా మనం చెప్దాము. ఎవరెవరికి వచ్చాయో మనం అగ్ని పరీక్షలో మీరు వీడియోలు పంపించినంత మాత్రం మనకు రిజెక్టింగ్ వస్తే మనం అప్పుడే మన లైఫ్ అయితే అయిపోలేదు. అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి అని నేను చెప్పగలను. మొత్తం నేను నా వీడియో క్లారిటీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఏం చెప్తుంది ఏంటి అని మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈరోజు మనం ఏంటంటే ఫస్ట్ మళ్ళీ బిగ్ బాస్ కాల్స్ ఏంటివి అంటే కొంతమంది ఒకటేంటి, మేము బిగ్ బాస్లో పంపిస్తాం, మాకు ఇన్ని లక్షలు ఇవ్వండి, ఇవ్వండి అలా అని అడుగుతున్నారంట. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ముందు ఫస్ట్ బిగ్ బాస్ సీజన్లో ఓకే, ఫస్ట్ ఒక మాట మాట్లాడతా. బిగ్ బాస్ సీజన్లో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మీరు వీడియోలు పంపించారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షకు 7,000 పోయినాయి. 7,000 వరకు వీడియోస్ పోయినాయంట. 7,000 అప్లికేషన్స్ వచ్చాయంట. అది వైట్ గోల్డ్ మొత్తం కలిసి 7,000 అప్లికేషన్స్ వచ్చినాయంట. ఆ అప్లికేషన్స్ గురించి మాట్లాడాలంటే ముందు అప్లికేషన్స్ వచ్చాయి అంటే రావాలంటే అయిపోయిందా వాళ్ళది అని ఒక థింగ్ ఆలోచించకండి. నేను ఒక విషయం చెప్తాను. బిగ్ బాస్ సీజన్ 7 రివ్యూస్ చేసిన. 7కి 5K సబ్స్క్రైబర్స్ వచ్చారు. 5K సబ్స్క్రైబర్స్. నాకు అంతవరకు మానిటైజేషన్ అవన్నీ ఏం రాలేదు. 5K సబ్స్క్రైబర్స్ మంచి వ్యూస్ అవన్నీ పోతున్నాయి. కానీ నేను అప్పుడు 5K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఓకే, మనీ వస్తాయేమో, ఇంకా మనీ వచ్చే ఛాయిస్ వచ్చినప్పుడు ఛానల్ పోయింది అనుకోండి. అప్పుడు కొన్ని రోజులు చాలా డిప్రెషన్ అనుకోండి. అబ్బా, ఇంత కష్టపడి నేను వాళ్ళని తిట్టుకుంటా, బ్యాడ్ కమెంట్స్. ఇప్పుడు నచ్చిన వాళ్ళ కమెంట్స్ ఎలా అంటే, నచ్చిన వాళ్ళు ఓకే, ఇప్పుడు నచ్చని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బ్యాడ్ కమెంట్స్ పెడుతుంటారు. ఏంటంటే నా ఫేవరెట్ అతన్ని ఇలా అన్నది, నా ఫేవరెట్ ఆమెని ఇలా అన్నదని ఎవరికైనా ఉంటుంది కదా. అలాంటి బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా విషయాలుగా బ్యాడ్ కమెంట్స్ పెట్టారు వాళ్ళు. చాలా విషయాలుగా ఉన్నారు. అయినా కూడా మన ఛానల్ అప్పుడు పోయింది. చాలా చాలా ఎమోషనల్ అనిపించింది రండి. నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇప్పుడు నా ఫేవరెట్ అయిన శివయ్య పేరు మీద ఈషా అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. హ్యాపీ. ఓకే, లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 9 చేశాను, అగ్ని పరీక్ష చేశాను. కానీ ఎలాంటి ఫలితం లేదండి. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష నుంచి రివ్యూస్ చేస్తున్నాను. కొంచెం చేసుకుంటా. థంబ్నెయిల్స్ నాకు అప్పుడు అంత రావు. ఇప్పుడు కొంచెం థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తున్నాను. నేను చేయగలుగుతున్నాను. నాకంత తెలియదు కాబట్టి ఓకే, ఆ విషయము. తర్వాత అగ్ని పరీక్షల మంచి కంటెంట్ చాలా మంచి అయిపోయినాను. ఇంతవరకు ఒక్క వీడియో కూడా 1K పోలేదు. నా బిగ్ బాస్ రివ్యూస్లో 1K పోలే. 900+ అయినాయి కానీ 1K ఇంతవరకు బిగ్ బాస్ది ఏ వీడియో రివ్యూ 1K పోలే. అది చాలా ఎమోషనల్. తర్వాత ఇంకొకటి, నేను ఒక 5 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఓకే, గవర్నమెంట్ జాబ్స్కి 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా. కానీ లాస్ట్ వరకు వచ్చిపోయాయి. ఇంకెంత దళిద్రం ఉందో ఒకసారి ఆలోచించండి. ఇదేంద్ర బాబు, లాస్ట్ వరకు ఒక 1-2 మార్క్స్తోనే మన దళిద్రం మనకు అదేంటంటారు, 1-2 మార్క్స్తోనే మనకు జాబ్ పోయింది. అదే నా ముందర వచ్చింది నాకు రాలేదు అని ఒక థింగ్ ఉన్నది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. కనుక బిగ్ బాస్ అయిపోయినాక కుక్ విత్ జాతిరత్నాలు అనే బిగ్ బాస్ ఏమైనా సరే, స్టార్ మాలో ఏ ఎపిసోడ్ అయినా ఏదైనా ఒక ఆదివారం పరివారం షో అది తప్ప ప్రతి దాంట్లో నేను వీడియోస్ పెడుతుంటాను. స్క్రీన్ షాట్లు పెట్టి వాళ్ళ ఫోటోలు పెడుతుంటాను. అట్లయినా వస్తారేమో సబ్స్క్రైబర్స్ అంటే, సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఎంత? 2K. అంతకు మించి ఎక్కువ రాలేదు. ఇంకా ఓకే, 3K దగ్గర ఉన్నాం. ఓకే, హ్యాపీ. కానీ అంతకు మించి ఎక్కువ రాలేదు. చాలా చాలా ఎమోషనల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. అలా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. నేను చెప్తుంటున్నాను మధ్యలో మీకు. అది కొన్ని సిచ్యువేషన్స్. ఇదే లైఫ్. మనం అది అయిపోయిందంటే ఇప్పుడు ఇది రాలేదంటే దీనికన్నా మంచిది వస్తుంది అని ఒక థింగ్తోనే ఆలోచించుకొని ఉండండి అని నేను చెప్తాను. సరే, తర్వాత నేను కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. తర్వాత మాట్లాడుతుంటాను. నా లైఫ్ స్టోరీ కూడా నాది ఒకసారి ఇందులో చెప్దామని నేను అనుకుంటున్నాను. ఓకే, నా లైఫ్ స్టోరీ మీకు చెప్పాలి అని ఉంటే కామెంట్ చేయండి. ఓకే, బిగ్ బాస్ సీజన్ 9లో వైట్ గోల్డ్ నుంచి గోల్డ్ ఫ్లాగ్ అది ఏంటారు, సన్ఫ్లవర్ గోల్డ్ నుంచి మన అగ్ని పరీక్ష నుంచి మొత్తం 75,000 అప్లికేషన్స్ వచ్చాయట. మూడు కలిపి వచ్చినాయి. అయిన తర్వాత 3 కలిపి వచ్చినాక కొంతమందికి జూమ్ కాల్స్ కూడా అయిపోయాయి. జూమ్ కాల్స్లో 200 మెంబర్స్ అవసరం.
అర్థమైందా? 200 మెంబర్స్కి జూమ్ కాల్స్ చేస్తారు, అది మనందరికీ తెలిసిందే. అలా జూమ్ కాల్స్ 200 మెంబర్స్కి కాల్స్ వస్తే అందులో 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకున్న 100 మెంబర్స్ని అన్నపూర్ణ స్టూడియో, ఐ థింక్ అన్నపూర్ణ స్టూడియో అనే స్టూడియోలో వాళ్ళని పిలుస్తారు. అందులోనే వైట్ గోల్డ్ వాళ్ళు ఉంటారు, అందులోనే గోల్డ్ డ్రాప్ వాళ్ళు ఉంటారు, అందులోనే అగ్ని పరీక్షకు అప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి కొంతమంది ఉంటారు. ఓకే, అంత తర్వాత బిగ్ బాస్ సీజన్ తెలుగు అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలంటే బిగ్ బాస్ సీజన్ గురించి అంటే మీకు ఏమైనా ఇంకా అప్డేట్స్ తెలియాలంటే ఈషా బీబీ రివ్యూ అని ఒక నాది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది, దాంట్లో ఫాలో కొట్టండి, మీకు తెలుస్తుంది. ఓకేనా? తర్వాత ఓకే, బిగ్ బాస్ ఫస్ట్ జూన్ నుంచి అంటే 2 days, ఇంకా ఒక 2 days ఆల్రెడీ వచ్చింటాయి. నేను వీడియో లేట్ అప్లోడ్ కొడుతున్నాను కాబట్టి, అది లేట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం హెల్త్ ప్రాబ్లం అంటే ఫీవర్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఆల్రెడీ చేసాను. మన బిగ్ బాస్ ప్రోమో చూసాను. బిగ్ బాస్ ప్రోమో జూమ్ కాల్ అంటే ఆడిషన్ పంపించిన వాళ్ళందరూ ఫోటోలు, కొంతమంది ఫోటోలు వచ్చి ఆడ మన ఉప్పల్ బాలు ఫోటో కనిపించింది అని చాలా మంది అంటున్నారు. ఏమో ఒకసారి మళ్ళీ నేను కూడా ఒకసారి చూడాలి. ఉప్పల్ బాలు అగ్ని పరీక్షకు అప్లై చేశాడంటే ఉప్పల్ బాలు ఫోటో కనిపించింది. ఎవరు రుచిత అనే ఒక అమ్మాయి ఫోటో కూడా వీడియో కూడా కనిపించింది అని చాలా మంది అది బ్లర్ చేశారు కాబట్టి మనం క్లారిటీగా తెలుసుకొని క్లారిటీగా చూస్తేనే ఆ వీడియోస్ గురించి మనకు తెలుస్తుంది. అది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఓకే, క్లారిటీగా చూడాలి, మనం అంత క్లారిటీగా చూడాలి, అదైతే ఓకే. తర్వాత కాల్స్, ఈ కాల్స్ అవి మన ప్రోమో వచ్చిందంటే ఓకే, ఇప్పటివరకు సమాప్తం, ఇంకా వీడియోస్ పంపించకండి అని 3-4 days అయింది ప్రోమో వచ్చి కూడా. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఎప్పుడో చేసుకున్న వీడియోలు అప్లోడ్ కొడుతున్నా. ఈ రోజు నుంచి నేను కంటిన్యూగా రోజు అప్డేట్స్ మ్యాక్సిమం పొద్దున మార్నింగ్ ఈవినింగ్ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కానీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ మీకు నచ్చుతాను ఆ 2 వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈసారి 80% మనకు బిగ్ బాస్ నుంచి మనీ రావాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈషా 1 అని ఒక ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను, అందులో కూడా మీరు సబ్స్క్రైబ్ కొట్టుకోండి. కనుక అప్లై చేసిన వాళ్ళ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్లో ప్రోమోస్ అంటే బిగ్ బాస్ 19 లాస్ట్ టైం మొన్న 19 వరకు మనకు కాల్స్ వీడియోస్ పంపించారు. వీడియోస్లోనే అప్పటి వరకు కూడా కాల్స్ వచ్చాయి. ఓన్లీ 19 రోజు చాలా అప్లికేషన్స్ వచ్చాయంట. ఓకే, ఆ రోజు లాస్ట్ డే కదా, చాలా అప్లికేషన్స్ వచ్చిందంటే ఆ అప్లికేషన్ వీడియోస్ చూడడానికి ఒక 2-3 days అయిపోతుంది అని కూడా చాలా మంది అంటున్నారు. మనకు అంటే ఆ రోజు లాస్ట్ డే కొంచెం బాగానే అప్లికేషన్స్, ఆ 2 days చాలా ఆ వీడియోస్ చూడడానికి మినిమం ఒక 4 days, మ్యాక్సిమం 3 or 4 days ఆ వీడియో చూడడానికి అయిపోతుంది. తర్వాత ఆ 2 days తర్వాత వాళ్ళకు కాల్స్ వచ్చినాయి. కాల్స్ వచ్చి ఉంటాయి. ఈ June 10 నుంచి 15 లోపల రిజెక్షన్. ఓకే, ఫస్ట్ ఈ కాల్స్ వచ్చిన వాళ్ళకు జూమ్ కాల్స్ మాట్లాడిన వాళ్ళు ఎలాంటి టెన్షన్ పడకండి. నేనైతే చెప్తాను, జూమ్ కాల్స్ మాట్లాడిన వాళ్ళు ఎలాంటి టెన్షన్ పడకండి అని నేను ఎందుకు చెప్తాను. ఈసారి మన వీడియోస్ ఒక రేంజ్లో ఉంటాయి, అది మనందరికీ తెలిసింది. ఒక రేంజ్లో చెప్తాం. ఎట్లా పడితే అట్లా అంటే వేరే వాళ్ళ నెగిటివిటీ కాదు, వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతున్నాం. అలానే ఇది తప్పు ఉంటే తప్పు, కరెక్ట్ ఉంటే కరెక్ట్, అలాంటి కొన్ని మాటలు మాట్లాడుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. అలానే అంటే తప్పుగానే అదండి. నేనైతే ఒకటైతే ఎవరిని తప్పు ఉద్దేశించి మనం ఓన్లీ బిగ్ బాస్ జరిగిన విషయాలు తప్ప బయట విషయాలు మనం షేర్ చేసుకోవద్దు అని నా ఒపీనియన్. అదొకటి చెప్తాను. ఓకే, మంచిగా ఏమైనా ఉంటే చెప్తాను. బయట విషయాలు నెగిటివిటీ బయట నెగిటివిటీ చేసిన ఆ విషయాలు కూడా మాట్లాడడం. 1 to 15 లోపు రిజెక్షన్. అంటే ఓకే, జూమ్ కాల్ వచ్చిన వాళ్ళు జూమ్ కాల్ వస్తున్నాయంట కానీ కూడా కొన్ని కామెంట్స్ అయితే నేను చూస్తున్నాను. అయితే కొన్ని దాంట్లో చూస్తున్నాను, నాకైతే ఎలాంటి కామెంట్స్ రావనుకోండి. ఇప్పుడైతే నాకు నిజంగా ఎలాంటి కామెంట్స్ రావు, అది మనందరికీ తెలుసు, నాకైతే తెలుసు. ఓకే, నాది ఇప్పుడు గ్రోత్ వస్తుంది కాబట్టి నేను కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. బిగ్ బాస్ సీజన్ 10లో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలని నేను ఆలోచిస్తున్నాను. చూస్తా నా ఛానల్ని కూడా ఎటు పోకుండా చాలా భయంతోనే వీడియోలు పెడుతున్నాను ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. తర్వాత అగ్ని పరీక్ష రిజెక్షన్ మెయిల్స్ ఎప్పుడు వస్తాయి అంటే 10 to 15 లోపు. ఈరోజు డేట్ ఐ థింక్ నాకు తెలిసి 10 ఈ నుంచి 15వ తారీఖు వరకు రిజెక్షన్ కాల్స్ వస్తాయని చాలా మంది అంటున్నారు. మీకు రిజెక్షన్ కాల్స్ వచ్చినా కూడా పర్వాలేదు. ఒకటైతే చెప్తాను, జీవితంలో మనకు ఈ రోజు నీ వీడియో రిజెక్షన్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే రావచ్చు. నెక్స్ట్ ఇయర్ పక్క వస్తుందా అగ్ని పరీక్ష అంటే చెప్పలేము. అది వాళ్ళకు నచ్చినట్టు. ఓకే, ఈ సీజన్ ఫ్లాప్ అయిపోయింది అనుకోండి అని అంతే. నోరికి వచ్చినట్టు మాట్లాడవద్దు అని ఒక్కొక్కసారి. ఈ సీజన్ ఫ్లాప్ అయిపోయింది అనుకోండి,
అగ్ని పరీక్ష ఉండదు. అగ్ని పరీక్ష ఉన్నప్పుడు ఇంకా మంచి మంచి ఉమ్, మంచి సెలబ్రిటీస్ తీసుకుంటారు. ఇప్పుడు సీజన్ ఫ్లాప్ అయిపోతుంది అని మధ్యలో మనకు అనిపించినప్పుడు ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని తీసుకుంటారు. మరి ఆడ కూడా మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఓకే. మనం అగ్ని పరీక్షలో చూసాం కదా. అగ్ని పరీక్షలు ఉన్నప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని గురించి మాట్లాడాం. మన ఐదు మళ్ళీ అగ్ని పరీక్షలు ఉన్న వాళ్ళు నాగా, అనుష, దివ్య నిఖిత వీళ్ళందరూ మళ్ళా సాకేబ్ అనుకుంటా ఆయన పేరు. ఆ, షాకిబ్ వీళ్ళందరూ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చినాక వాళ్ళు అక్కడ కూర్చొని వీళ్ళు ఎవరు రావాలి ఎవరు రావద్దని వీళ్ళని సీజన్ హౌస్ లో ఉన్న వాళ్ళని ఓట్లు వేయించుకొని అవన్నీ జరిగినాయి కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అది. తర్వాత రిజెక్షన్ ఓకే. ఇప్పుడు అలాంటివి కూడా జరగవచ్చు. ఐ థింక్ నా ఒపీనియన్ ప్రకారం, నా ఒపీనియన్ చెప్తున్నాను ఫ్రెండ్స్, నిజం చెప్తాను. ఎవరినో ఉద్దేశించి నేను చెప్పను. నా ఒపీనియన్ నేను చెప్తే నాకు కూడా ఓకే ఈ ఒపీనియన్ చెప్పాను కదరా, ఇది బాగానే చెప్పాను కదా అని ఒక థింగ్ వస్తుందని నేను అలానే చెప్తుంటాను. ఎందుకంటే 75,000 అప్లికేషన్స్ వచ్చాయంటే అది మనందరికి తెలియదు. ఎప్పుడు లక్షలు వస్తాయని అనుకుంటారు కానీ లక్షలు ఏం రావు. కానీ ఒక భయం. కొంతమంది మనము బిగ్ బాస్ అగ్ని పరీక్ష మళ్ళా మన నవదీప్ గారు వచ్చినప్పుడు అందరు బెదురుకున్నాం, మళ్ళీ నవదీప్ వస్తుందంటే మన పని అయినట్టే అని చాలా మంది బెదురుకున్నారు. అది మనందరికీ తెలిసిందే. ఆ విషయం నేను తర్వాత మాట్లాడతా. మన స్టార్ మా దాంట్లో నవదీప్ని పెట్టినట్టే ఇంకో వాళ్ళకి వచ్చి అని అనుకోండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్. నెక్స్ట్ టైం ఒకటి ఇది 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 ఒక్కటి పోయినంత మాత్రంలో మన జీవితం పోలేదు. అదొకటైతే గుర్తుకోండి. ఇది ఒక్కటి పోయినంత మాత్రంలో ఇప్పుడు అగ్ని పరీక్షలో మీరు రిజెక్షన్ కాల్ వచ్చింది అనుకోండి, ఇదే కాదు జీవితం. ఇదైతే నేనంట ఇది ఒకటే మన లైఫ్ కాదు, ఇది ఒకటే మన జీవితం కాదు. ఇంకా మంచి లైఫ్ ఉంది, ఇంకా మంచి ఛాయిసెస్ ఉంటాయి అనే ఆలోచన పెట్టుకోండి. నేనైతే ఇదైతే చెప్తా. ఇంకా మంచి ఆలోచనలనే పెట్టుకోండి. కానీ రిజెక్షన్ అయినాం, సరే వద్దు, ఈ రిజెక్షన్ అయిపోయాం కదా, ఇంకా లైఫ్ వద్దు, ఇదేం లైఫ్ రా అనే పాటలు పెట్టుకోకండి. నేనైతే అది ఒక్కటైతే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇంతకన్నా మంచి లైఫ్ ఉంటుంది, ఇంతకన్నా మంచి స్టోరీ ఉంటుంది, ఇంతకన్నా మంచి సిచ్యువేషన్స్ ఉంటాయి అంతే కదా. ఇది కాకపోతే ఇంకోటి అనే ఒక థింగ్తోనే పెట్టుకోండి. ఇది క్యాన్సిల్ అయిందంటే మనకు అంతకన్నా మంచిది రావచ్చు. అది పెద్దలు అన్నారు కదా. ఇది కాకపోతే ఇంకేంట్రా నీ లైఫ్ ఇంకా మంచిగా ఉంటుంది, ఇంతేనమ్మా ఇంకా మంచిగా ఉంటుంది, ఎందుకు నువ్వు అంత ఆలోచిస్తావు అని అనుకునే కొన్ని సిచ్యువేషన్స్. అలాంటి సిచ్యువేషన్స్ అనుకోండి అంతే. ఒకటి నేను చెప్తాను. ఓకే, అదేంటంటారు, నేను ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా. ఇప్పుడు ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా. నేను ఇంటర్ వరకు చదువు మొద్దునే అనుకోండి. నిజం చెప్తే చదువులో మొద్దునే. ఇంటర్ తర్వాత డిగ్రీకి వచ్చినాక చాలా మంచిగా చదవడం స్టార్ట్ చేశాను. నార్మల్గా చదివిన నార్మల్ పాస్ అయ్యే అమ్మాయిని. తర్వాత ఇంటర్ వరకు నాకు ఒక ఫ్రెండ్ ఉండే. ఆ అమ్మాయి కాలేజ్కి పోతేనే కాలేజ్ పోవడం, ఆ అమ్మాయి కాలేజ్కి రాకపోతే నేను కాలేజ్కి పోకపోవడం, మళ్ళీ నేను కాలేజ్కి పోకపోతే అది కాలేజ్కి పోయేది. కానీ నేను కాలేజ్కి పోకపోతే ఆ అమ్మాయి కాలేజ్కి పోకపోతే ఆమె కాలేజ్కి పోయేది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా 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 కృంగదీసేమో అని అనిపిస్తుంది నాకు. ఏంటంటే తర్వాత నేను డిగ్రీకి పోయినప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నేను డిగ్రీకి పోయినప్పుడు నేను ఒకదాన్నే కాలేజ్ పోవడం, నాకు మంచి రిజల్ట్ రావడం, నేను కాలేజ్లో మంచి మార్కులు తెచ్చుకోవడం, ఇవన్నీ సిచ్యువేషన్స్. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. అలా అనుకోండి చాలా అయిపోయాయి. తర్వాత అగ్ని పరీక్షలు మన సిచ్యువేషన్ కొన్ని మాటలు. అగ్ని పరీక్షలు రాలేదు అని అంటే ఓకే, సరే నేను గోల్డ్ డ్రాప్లో అప్లై చేశాను, అదే అందులో అప్లై చేశాను అని మాత్రం అనుకోకండి. ఎందుకు అన్ని మాటలు మాట్లాడుతున్నానంటే గోల్డ్ డ్రాప్లో అప్లై చేశాను, అందులో అప్లై చేశాను అనే ఒక సిచ్యువేషన్ అయితే అనుకోకండి. ఎందుకు ఆ మాట మాట్లాడుతుందంటే నేను గోల్డ్ డ్రాప్లో ఒకటే అప్లై చేయడము, అగ్ని పరీక్షలు ఒకటే అప్లై చేయడం అదొకటే లైఫ్ కాదు. గోల్డ్ డ్రాప్లో అప్లై చేయడం, అగ్ని పరీక్షలో అప్లై చేయడం అదొకటే కాదు. వేరే లైఫ్ కూడా ఉన్నాయి, వేరే సిచ్యువేషన్స్ కూడా మనకున్నాయి, వేరే మెంటాలిటీ కూడా మనకున్నాయని మనం అనుకోవచ్చు. అదొకటే మన లైఫ్ కాదు, అదొకటే మన జీవితం కాదు. ఇంకా ఇంకా చాలా చాలా ఉంటాయి, చాలా చాలా ఉన్నాయి కూడా అని ఒక థాట్తోనే పెట్టుకోండి. తర్వాత ఓకే, ఇంకొకటి గోల్డ్ డ్రాప్లో వీళ్ళ దాంట్లో ఉన్నాయంటే మ్యాక్సిమం ఆడ నువ్వే ఉంటావు, ఈడ నువ్వే ఉంటావు, ఈడ నువ్వే ఉంటావు. నీ క్యారెక్టర్ వాళ్ళకి సెట్ కాలేదు అంతే. మన క్యారెక్టర్ వాళ్ళకి సెట్ కాలేనప్పుడు మనకెందుకు అని అనుకోకండి. నెక్స్ట్ ఇయర్ రావచ్చు, నెక్స్ట్ ఈ సీజన్లో నీ పాత్ర వాళ్ళకి సెలెక్ట్ కాలేదు, నీ పాత్ర వాళ్ళకి సెట్ కాలేదు అనుకునే ఒక ఉండండి అని అయితే నేనైతే చెప్తాను. ఓకే, ఇంకా కొంతమంది గురించి చెప్తాను. కొంతమందికి కాల్స్ వస్తాయి, కాల్స్ వచ్చినంత మాత్రం జూమ్ మీటింగ్ మాట్లాడినంత మాత్రం మీరు కూడా డైరెక్ట్ అగ్ని పరీక్ష పోతారని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా చెప్తా. డైరెక్ట్ అగ్ని పరీక్ష పోతారు అని అనుకోవద్దు అని నేను మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఒకటి అది. అగ్ని పరీక్షకు డైరెక్ట్ మనం పోవాలి అనుకుంటే చాలా టైం పడుతుంది, అది తెలిసిందే మనకు. ఎన్ని కష్టాల నుంచో మనం అగ్ని పరీక్షకు బయలుదేరాలి.
ఆ! తర్వాత ఓకే. ఈ అగ్ని పరీక్షలో చాలామంది ఓకే. కొన్ని విషయాలు గూడా మాట్లాడదాం నేను తర్వాత చెప్తుంటాను. అగ్ని పరీక్షలేంటంటే ఈ అగ్ని పరీక్షకు అప్లై చేసిన వాళ్ళకు అప్పుడు ఓన్లీ ప్యూర్ వీళ్ళే కావాలి అంటున్నారు. ఇప్పుడేంటంటే 2,000,000, 1,000,000 ఉన్న వాళ్ళు గూడా మన 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకు అప్లై చేసిన వాళ్ళున్నారంట. ఒకసారి గుర్తుపెట్టుకోండి. 2,000,000, 1,000,000, 1,000,000, 2,000,000 ఉన్న వాళ్ళు కూడా 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకు అప్లై చేసిన వాళ్ళే. ఇదైతే మీకు ఆల్రెడీ గుర్తుండుంటది. ఇది. తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే 300 అప్లికేషన్ 300K ఉంది సబ్స్క్రైబర్స్ ఛీ! ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ అన్న వాళ్ళనే ఫాలో అవుతున్నారు. వాళ్ళనే తీసుకుంటారంట. ఇదంట అంటనే అంతే. కానీ అది రియల్ కాదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఒకటి మనం మాట్లాడమంటే అది అంటనే అంతకు మించి లేదు. అదైతే మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని నేనైతే చెప్పగలుగుతా. అప్లికేషన్స్ చాలా అప్లికేషన్స్ వచ్చాయి. వాళ్ళనే తీసుకుంటానికి కన్ఫర్మ్ అయితే ఎలాంటిది లేదు. అవును. ఇంకొక మాట గోల్డ్ డ్రాప్ వాళ్ళని ఆల్రెడీ సెలెక్ట్ చేసిండ్రంట కొంతమందిని. టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని వైట్ గోల్డ్ వాళ్ళు కూడా టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని సెలెక్ట్ చేసిండ్రంట. అంటే అది ఫేక్. నేనైతే చెప్తాను. అది ఫేక్. ఎందుకు ఫేక్ అంటున్నా నేనంటే అది ఓన్లీ వైట్ గోల్డ్ వాళ్ళంతా అలా అనుకుంటే అగ్ని పరీక్ష అనే థీమ్ ఎందుకు పెడతారు? వాళ్ళకి ఇప్పుడు కామన్‌గా అగ్ని పరీక్ష అనే థీమ్ అయితే అస్సలు పెట్టరు. ఎందుకు నేను ఆ మాట మాట్లాడుతున్నా అంటే అగ్ని పరీక్ష అనే థీమ్ పెట్టాలంటే ఫస్ట్ మనం ఏంటంటే అగ్ని పరీక్ష అనే థీమ్ పెట్టడానికి మనం ఇప్పుడు వాళ్ళని పోయి అడుక్కొని వాళ్ళని పోయి తీసుకోవాలి. ఇన్‌ఫ్లుయెన్సర్‌ని పిలుచుకోవాలి. ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్లనే మనకు 'బిగ్ బాస్' స్టార్ట్ కావాలి అంటే అగ్ని పరీక్ష వల్ల ఏది కాదు. అదైతే గుర్తుపెట్టుకోండి. అదైతే నేను చెప్పగలుగుతా. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే అగ్ని పరీక్ష వల్ల మీరు సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు అది మనకు తెలవదు. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళినాక ఈసారి అగ్ని పరీక్ష వల్ల కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే స్టార్ మాలో వస్తుంది అగ్ని పరీక్ష మనందరికీ తెలిసిందే. అలా అయితే వాళ్ళని తీసుకుంటారంట వీళ్ళని తీసుకుంటారంట అనడం అయితే చాలా తప్పు. ఎందుకంటే వీళ్ళని తీసుకోవాలనుకుంటే ఈ అగ్ని పరీక్ష అనే థీమ్ అయితే వాళ్ళు పెట్టకుండ్రి అని నేనైతే చెప్పగలుగుతా. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ఎవరినో నువ్వు తీసుకోవాలి వాళ్ళనే తీసుకోవాలంటే అగ్ని పరీక్ష థీమ్ ఎందుకు? వాళ్ళకి కొన్ని పైసలు ఇస్తే వాళ్ళు వచ్చేస్తారు కదా అని ఒక థింగ్ ఉంటుండే. అగ్ని పరీక్ష వల్ల అంటే 'బిగ్ బాస్' వాళ్ళు మాస్. ఎందుకంటే ఈ అప్లికేషన్ వల్ల వీళ్ళని వీకేయడం వీళ్ళంటే బొచ్చెడు ఉంటారా బాబు మీరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏంది మీకు మనీ ఇచ్చి మీరు ఇంత మాట్లాడుకొని మీ ప్రౌడీస్ ఏంది అని ఒక థింగ్‌తోనే ఉంటారు. అదైతే గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు ఇంకా మాట్లాడడం తర్వాత మాట్లాడదాం. అనక ఫాల్ట్ ఫాట్ తెలుగు ఒకాయన జపాన్ అనుకుంటా ఆయనది. జపాన్ అన్నది ఒకటే అనుకుంటా. అయితే అతను వస్తాడు అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే అతను బాగా ట్రెండింగ్ అయిపోయిండు, వైరల్ అయిపోయిండు. ఎందుకు ఆ మాట అంటే ఇండియన్ వాళ్ళనే తీసుకోవాలి అని అన్నారు కదా! ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలన్నారు కదా! మళ్ళీ ఇదేంది 'బిగ్ బాస్' వాళ్ళు అన్యాయం చేసిండ్రా అని అంటే చెప్తా. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే ఇండియన్ సిటిజన్షిప్ వాళ్ళనే తీసుకోవాలి అని అనుకున్నారు. ఏంటంటే ఈయన 'బిగ్ బాస్' త్రూ పోతారు. అగ్ని పరీక్ష త్రూ అయితే పోడు కదా! ఈయన వచ్చే ఛాయిస్ అయితే చాలా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకేంటంటే వాళ్ళకు టీఆర్పీ రావాలి. టీఆర్పీ వస్తే వాళ్ళకి మనీ వస్తాయి. అంతే కదా! ఇప్పుడు నేను ఒక షో ఒకటి పెడుతున్నా. నాకు మనీ కావాలి. నాకు మనీ రావాలంటే నేను ఎవరినైనా తీసుకోగలుగుతా అని ఒక థాట్ అయితే మీకు ఉంది. అనిపిస్తుందా? అనిపిస్తలేదో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది. అండ్ అగ్ని పరీక్ష త్రూ కాదు. డైరెక్ట్ 'బిగ్ బాస్' వాళ్ళే సెలబ్రిటీ స్థానం నుంచే ఇతను రావచ్చు అని నా ఒపీనియన్. మీకెంతమందికి ఒపీనియన్? ఆయన ఇక్కడ వచ్చి తెలుగు నేర్చుకోవడం, తెలుగు మాట్లాడడం అవన్నీ చాలా మనం చూస్తున్నాం. అలాంటి అతను రావచ్చేమో. ఐ థింక్ 99% అని చెప్పాను. 90% అయితే రావచ్చు. ఆ 10% చెప్పలేము. వస్తాడు రాడు అది చెప్పలేము. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే ఇన్‌స్టాగ్రామ్, టీవీ వీళ్ళందరూ ఏందంటే వీళ్ళకన్నా టీఆర్పీ ఎక్కువ వస్తేనే బావుంటది గదా! అని ఒక థింగ్ ఉంటది చూడు. అలాంటి కొన్ని సిట్యుయేషన్స్ 100% కదా! ఇప్పుడు నాకన్నా టీఆర్పీ ఎక్కువ వస్తేనే బావుంటది కదా! అని ఒక సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! అలాంటి సిట్యుయేషన్సే ఉంటాయని నా ఒపీనియన్. ఉప్పల్ బాలు కూడా వచ్చే ఛాయిస్ అయితే చాలా ఉన్నాయి. అగ్ని పరీక్షలో మాత్రం ఈసారి ఉప్పల్ బాలు ఉంటాడని మీరు ఎంత అంటే ఉప్పల్ బాలు మాత్రం అగ్ని పరీక్షలో ఉంటాడు. 'బిగ్ బాస్' వరకు వస్తాడా రాడా అని అంటే చెప్పలేము. కానీ ఉప్పల్ బాలు అయితే అగ్ని పరీక్షలో మాత్రం పక్కా ఉంటాడు. 99% మనం ఉప్పల్ బాలుని అగ్ని పరీక్షలో చూసాం. లాస్ట్ సీజన్‌లోనే 'బిగ్ బాస్'కి ఉప్పల్ బాలు రావాలి. అది మిస్ అయిపోయింది. ఈసారి ఉప్పల్ బాలు వస్తాడని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. తర్వాత ఓకే. ఫోన్స్ ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా! ఫోన్ గురించి కాల్స్ ఆల్రెడీ కొంతమందికి వచ్చాయి. ఇంకొంతమందికి రాలేవు. ఇంకొంతమంది వీడియో చూస్తున్నారు. ఆ కాల్స్ వచ్చిన వాళ్ళకి వీళ్ళు రిజెక్ట్ కూడా కావచ్చు. మొన్న 19కి వచ్చిన కాల్స్ వాళ్ళకు కూడా ఇంకా కాల్స్ వస్తున్నాయి. మీరు ఫోన్ దగ్గర పెట్టుకొని కూర్చోండి. అదైతే చెప్తున్నాను. ఇంకొక మాట చెప్తున్నాను.
మేము మిమ్మల్ని బిగ్ బాస్‌లోకి పంపిస్తాం. మీకు 2 మీరు నాకు 3,00,000 ఇవ్వండి, 4,00,000 ఇవ్వండి అనే కాల్స్ వస్తే మాత్రం అది అస్సలు నమ్మకండి. ఎందుకు నేను ఆ మాట మాట్లాడుతున్నా ఓకే. మనం ఆల్రెడీ చూసాం. బిగ్ బాస్ ఎవరి సొత్తు కాదు. వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు తప్ప మిమ్మల్ని పంపిస్తాము. మీరు ఇన్ని పైసలు ఇయ్యండి, మీరు ఇన్ని పైసలు ఇయ్యండి అంటే ఎవరు ఎవరిని పంపియ్యరు. ఎవరు ఎవరిని తీసుకోరు. మన టాలెంట్‌కి సంబంధించింది మనం ఏదో పెద్ద సెలబ్రిటీ, పెద్ద సీరియల్ సెలబ్రిటీ అలా ఉంటే వాళ్ళకు కూడా కొంతమంది సెలబ్రిటీస్‌కి వాళ్ళకు కూడా బిగ్ బాస్ హౌస్‌లో పోవాలని ఉంటది. కానీ వాళ్ళు కూడా పోలేకపోతారు. అది మనందరికీ తెలిసిందే. చాలా మందికి బొచ్చెడబ్బా! బొచ్చెడెందుకు నేనే అనుకోండి నాకు బిగ్ బాస్ హౌస్‌లో పోవాలని ఉంది. నాకు అరే నా ఫేస్ నిజంగా నాకు అంత ఉంది. కానీ నేను పోలేను కదా! నేనేం సెలబ్రిటీస్ కాదు, ఏం కాదు. చెప్తున్నా కామన్‌గా. అలా అగ్ని పరీక్షకు అగ్ని పరీక్షకు ఈసారి వీడియో పెట్టాలి అనుకున్నా కానీ పెట్టలేకపోయాను. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల పెట్టలేకపోయాను వీడియో. అంతే. అంతే కదా! మన మన తలరాత అనుకోండి. అదే అనుకోండి. మీరేమనుకుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా కొందరు కాల్స్ వచ్చాయంట 3,00,000 ఇస్తే నేను బిగ్ బాస్ హౌస్‌లోకి నేను పంపిస్తా. 7,00,000 అడిగినంట, 3,00,000 అడిగినంట, ఒక్కొక్కరు 5,00,000 అడిగినంట బిగ్ బాస్ హౌస్‌లోకి పంపిస్తాను. అవి మాత్రం నమ్మకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీ పైసలు ఇస్తే మీ పైసలు స్వాహా మరి చాలా మంది ఇంకోటి కొన్ని జాబ్లలో కూడా మీకు తెలిసిందే పైసలు ఇస్తే జాబ్లో ఎక్కిస్తారు మీకు ఇంత ఫీజు ఉంటుంది అవి ఉంటాయి అని అంటారు. అలాంటి జాబ్లను కూడా మీరు అస్సలు నమ్మకండి. నేనైతే అలాంటి పైసలు పెట్టి అయింది జాబ్లకు పైసలు పెట్టి పెట్టి మస్తు లాస్ అయిపోయాను. ఓకే మీకు జాబ్ ఇస్తాం మేడం అది ఇస్తాం అని చెప్పి లాస్ అయిపోయాను. అలాంటి సిచ్యువేషన్స్ అయితే మీరు ఎవరు నమ్మకండి. ఇదైతే నిజంగా అలాంటి వాళ్ళు ఫేక్ అని అంటారు. ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్నే తీసుకుంటారంట కదా అని కూడా కామెంట్స్. ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్నే తీసుకుంటే అగ్ని పరీక్ష అనే థీమ్ ఎందుకు పెడతారు బిగ్ బాస్ వాళ్ళు? అవన్నీ నమ్మకండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓకే మీ ఇన్ఫ్లుయెన్సర్స్నే తీసుకుంటారు అదే తీసుకుంటారు అని చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. అది మాత్రం మీరు అసలు నమ్మకండి. ఇన్ఫ్లుయెన్సర్స్నే తీసుకోవాలంటే అగ్ని పరీక్ష అనే థీమ్ ఎందుకు పెడతారు? అదే కోసం ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్నే గెలిపిస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మన కళ్యాణ్ గురించి ఏంటంటే బిగ్ బాస్కి రాకముందు కళ్యాణ్కి మ్యాక్సిమం 16-17 మెంబర్స్ అనుకుంటా ఫాలోవర్స్ ఉన్నారు. జీరో అనుకోండి, ఇంకా జీరో ఫాలోవర్స్ ఉన్నారు. ఈరోజు లక్షలాది మంది ఒక విన్నర్ అయ్యాడు కళ్యాణ్. డెమాన్కి 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈరోజు టాప్ 3లో ఉన్నాడు. అంటే మనకు నా ఇంకా అదే హరితారేష్ గారికి ఇప్పుడు కూడా అకౌంటే లేదు. ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదు. మనీష్కి చాలా తక్కువ ఉన్నారు. అదే ప్రియాకు అప్పుడు 7,000 8,000 మంది ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ మనకు ఇన్ఫ్లుయెన్సర్స్నే తీసుకుంటారు. మనకు సబ్స్క్రైబర్స్ ఉంటేనే అంటే ఇన్స్టాగ్రామ్లో ఉంటేనే తీసుకుంటారు. సారీ మన ఫాలోవర్స్ ఉంటేనే తీసుకుంటారు అనేది అది మన భ్రమ. అదైతే ఆలోచించకండి. అది భ్రమలోనే మునిగిపోతామని నేను ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ భ్రమలో ఎందుకు మునిగిపోతున్నారు అంటే మీరు అంటే కొందరు కాల్స్ వేసి ఇలానే తీసుకుంటున్నారంట వీళ్ళనే చేస్తున్నారంట అనేది అయితే చాలా తప్పు. మీరు అవైతే ఆలోచించకండి. రిజెక్షన్ కాల్స్ 11 నుంచి మ్యాక్సిమం ఈరోజు 10 నుంచి 15 వరకు వస్తాయి. సరే అది అయిపోయి రిజెక్షన్ వచ్చింది. అరే ఏదక ఇలా చేసారు అని సరే అక్క ఏంది ఇలా అయింది అని అయితే ఆలోచించకండి. ఇది పోతే ఇంకొకటి వస్తుంది పక్క. జీవితం అంటే అంతే. నాకు కొన్ని సిచ్యువేషన్స్ నేను ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి చెప్తున్నాను. అలాంటి సిచ్యువేషన్ మ్యాక్సిమం 15 జూలై నుంచి ఇప్పుడు 15 నుంచి గ్రూప్ డిస్కషన్ చేస్తారు. 100 మెంబర్స్ అయితే తీసుకొని ఆ గ్రూప్ డిస్కషన్ చేసుకొని అందులో 50 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ 50 మెంబర్స్ మన స్టేజ్ పైకి వస్తారు. అది మనందరికీ తెలిసిందే. అదంతా అందరూ అనుకుంటున్నారు ఓకే వీళ్ళంటే ఇప్పుడు జూమ్ కాల్స్ వచ్చిన వాళ్ళని కూడా రిజెక్ట్. ఇప్పుడు 200 మెంబర్స్ మనకు 200 మెంబర్స్కి జూమ్ కాల్స్ వస్తాయి. కానీ మనకు కావాల్సింది 100 మెంబర్స్ గ్రూప్ డిస్కషన్, 50 మెంబర్స్ ఓన్లీ మన అదేంటంటారు గ్రూప్ డిస్కషన్, 50 మెంబర్స్ ఏమో మన బిగ్ బాస్ స్టేజ్ పైనకు అంటే మన అగ్ని పరీక్ష స్టేజ్ పైనకి వస్తారు. ఒకటి ఆడ 10 మెంబర్స్ తీసుకొని మిగతా వాళ్ళందరినీ డెలిట్ చేసుకుంటూ వస్తుంటారు. మనం ఆల్రెడీ మనకు చూసిందే. ఇంకొకటి గ్రూప్ డిస్కషన్ మీరు ఏం మాట్లాడాలి అని ఆలోచనలో మనం ఒక విషయం బట్టి మనం ఒక గేట్ దాటినాం, ఒక మెట్టు ఎక్కినాం, ఇంకో మెట్టు ఎక్కాలి అంటే మనం అగ్ని పరీక్ష వీడియో పెట్టడం ఒక మెట్టు, అప్లికేషన్ చేయడం ఒక వీడియో ఒక మెట్టు, ఆ అప్లికేషన్ నుంచి మనకు కాల్స్ రావడం నెక్స్ట్ మెట్టు. మనం ఉన్న ఒక 5 మెట్లు అనుకోండి. బిగ్ బాస్ హౌస్లో పోలికి ఒక 5 మెట్లు అనుకోండి. 5 మెట్లు ఫస్ట్ అప్లికేషన్ పంపించడం ఒక మెట్టు. ఆ మెయిల్ మళ్ళీ అప్లికేషన్ అయిపోయాక మనకు మెయిల్ ఓకే మీరు సెలెక్ట్ అయ్యారు అంటే ఇప్పుడు మీకు జూమ్ కాల్స్ వస్తాయని 3rd మెట్టు. 4th మెట్టు అంటే మనం గ్రూప్ డిస్కషన్ 4th మెట్టు. బిగ్ బాస్లో 3rd మెట్టు. బిగ్ బాస్ స్టేజ్ పైన అగ్ని పరీక్ష స్టేజ్ పైన పోవడానికి 4th మెట్టు. మనం బిగ్ బాస్ హౌస్లో పోవడానికి 5 మెట్లు. ఇదే 5 మెట్లు మనం ఎక్కాలి. ఆచితూచి ఎక్కాలి. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఆచితూచి ఎక్కాలి. ఎందుకు ఆచితూచి ఎక్కాలి అంటున్నానో నేను చెప్తాను.
బిగ్ బాస్ ఈజ్ నాట్ అంత ఈజీగా మనం తీసుకోవాలి అంటే మనం నమ్మం. ఎందుకంటే అంత ఈజీగా ఎవరు తీసుకోరు. మనం ఏం ఫ్రీగా పోయి మనకు ప్రేమియాలంటే ఎవరు ప్రేమిస్తారు? అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ చిత్ర హింసలు పెడతారు, అది అందరూ తెలుసు. అగ్ని పరీక్షలో గ్రూప్ డిస్కషన్లో మీరు చాలా మంచిగా మాట్లాడండి, ఇదైతే నేను చెప్పగలుగుతా. మీకు మైండ్కి ఏమనిపిస్తుంది అది కాదు, మనకు మైండ్ ఒక విషయం చెప్తే హార్ట్ ఒక విషయం చెప్తా. మీకు అనిపించిందే మాట్లాడు. అట్లని మీరు స్పీడ్ మంచిగా మాట్లాడితే, పెద్ద నోరు చేసి మాట్లాడితే మంచిగా మనం తీసుకుంటారా అంటే చెప్పలేం. ఇంకొకటి, ఎప్పుడో ఒకసారి నువ్వు ఒకటి ఎక్కువ మాట్లాడుకుంటే ఎప్పుడో ఒకసారి పాయింట్ మాట్లాడినావు అనుకో, అరే వీళ్ళ లోపల ఏదో టాలెంట్ ఉందిరా, ఈ అమ్మాయి లోపల ఏదో టాలెంట్ ఉందిరా అనే ఒక సిచ్యువేషన్లో, అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకు ఉంటాయి. మీరు అందరూ ఆలోచించండి. అంటే గై 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 అరిచిన వాళ్ళని కూడా తీసుకోరు. అదైతే అంటే కొన్ని సీజన్లో తీసుకున్నారు కదా అంటే అది ఆమె టాలెంట్, అది అంతే. అది ఏదో ఒకటి ఉంటుందిగా. అలాంటి అరే వీళ్ళ లోపల ఏదో ఉందిరా అనే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని తీసుకుంటారని నేను చెప్తాను. తర్వాత ఇంకా ఓకే, అగ్ని పరీక్ష గ్రూప్ డిస్కషన్లో మాత్రం మీకు నచ్చింది మాట్లాడండి అని నేను చెప్తాను. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. తర్వాత అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఆగస్టు 15 ఆర్ 17 ఈ 2 రోజుల్లో అగ్ని పరీక్ష ఎపిసోడ్ అయిపోతుంది, స్టార్ట్ అవుతుంది. షూటింగ్ అంటే షూటింగ్ ఆల్రెడీ మనకు జూలైలోనే జరుగుతుంటుంది. షూటింగ్ జూలై ఈ లాస్ట్ వీక్ నుంచి జూలైలోనే షూటింగ్ జరుగుతుంటుంది. అది మనందరికీ తెలిసిందే. ఎంతమంది ఒక్కొక్క ఇప్పుడు కామన్గా 100 మెంబర్స్ని గ్రూప్ డిస్కషన్కి పిలుస్తారు. ఒక్కొక్క డిస్కషన్లో ఒక్కొక్క గ్రూప్లో 10 మెంబర్స్ని 10 మెంబర్స్ని వాళ్ళని పిలుస్తుంటారు. అది మనందరికీ తెలిసింది. ఒక్కొక్క గ్రూప్లో 10 మెంబర్స్ ఉంటారు. ఆ 10 మెంబర్స్ని ఎలా అంటే ఓకే మాట్లాడాలి వాళ్ళని 99% ఆ 10 మెంబర్స్ కలిసి. ఇంకా ఇంకొకటి జడ్జెస్ ఎవరు అని మాట్లాడుతున్నారు. జడ్జెస్ నవదీప్, అభిజిత్, వీళ్ళు మాధవి. అదే హోస్ట్ అంటే వీళ్ళు జడ్జెస్. మన యాంకర్గా మన శ్రీముఖి అక్క మనందరికీ తెలిసిందే. కానీ ఓకే అభిజిత్ వీళ్ళే అంటున్నారు కదా, ఎందుకు కానీ అన్నది ఇవిడ అని అనుకోవచ్చు మీరు. ఎందుకు కానీ అని అంటే ఓకే వీళ్ళు వస్తారు, వీళ్ళు మార్జాతరనే ఏదో కామెడీ దాంట్లో జెమినీలో ఉన్నారు కదంటే వీళ్ళకు ఈ మ్యాక్సిమం 10 to 15 ఎపిసోడ్స్ అంటే వీళ్ళు షూటింగ్ చేయడం అంతే తప్ప ఇంకేం ఉండదు. ఆ విషయంలో మీరు ఏమంటారు, 10 to 15 ఎపిసోడ్స్గా ఆ విషయంలో షూటింగ్ అవన్నీ ఉంటాయి కదా, మీరు ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? అదొక్కటైతే నేనైతే చెప్పగలుగుతాను. ఎందుకంటే షూటింగ్స్ వాళ్ళవి మస్తు ఉంటాయి. అది మనం చెప్పే అవసరం లేదు, వాళ్ళ కాయలు ఉంటాయి. అది ఇంకోటి, ఇది ఎంత స్ట్రిక్ట్ ఉంటారు కదా, అది కామెడీ షో కదా అని మీరు అనుకోవచ్చు. కామెడీ షోని స్ట్రిక్టే, ఫన్నీ అలానే ఉంటాయి. జూమ్ కాల్స్ వస్తున్నాయి అంట చూడండి. ఆల్మోస్ట్ ఇప్పటికైతే అయిపోయి ఉంటాయి. నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే అయిపోయి ఉంటాయి. నిజంగా మీకు ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే కాల్స్ అయిపోయి, ఎవరికైనా కాల్స్ వచ్చాయా, కాల్స్ రాలేదా, రిజెక్టెడ్ మెయిల్స్ కూడా వచ్చాయా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా చెప్తాను, రిజెక్టెడ్ మెయిల్స్ వచ్చినంత మాత్రం మన లైఫ్ అయితే అయిపోలేదు, అదైతే ఆలోచించుకోండి. నేనైతే అదైతే చెప్తాను. దీనికన్నా మంచిది రావచ్చు, దీనికన్నా మంచి లైఫ్ కూడా ఉండొచ్చు. నేనైతే చెప్తున్నాను, ఇదే లైఫ్ కాదు, ఇదే జీవితం కాదు. దీనికన్నా ఓకే మన పుస్తకంలో కొన్ని పేజీలు బిగ్ బాస్ హౌస్లోకి వస్తే మంచి పేజీలు అయిపోతాయి. ఇది కొంచెం కష్టపడి మళ్ళీ ఇంకా చేసుకోవచ్చు, అంతకు మించి ఏం లేదు. లైఫ్ ఈజ్ నాట్ ఏ జోక్ అబ్బా, మనంతకు మనం ప్రాణాలు తీసుకోవాలి. ఇలాంటివి అయితే చేయకండి అని నేనైతే చెప్తాను. బిగ్ బాసే లైఫ్ కాదు, బిగ్ బాసే జీవితం కాదు. మన లైఫ్ మనకు చాలా ఉంటుంది, మన జీవితం మనకు చాలా ఉంటుందని నేను చెప్తాను. ఇంతవరకు మీకు కాల్స్ మెయిల్స్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.